హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. మా యొక్క ప్రణామాలు. ఈరోజు మనము భౌతిక లోకం అంటే ఏంటి? ఆధ్యాత్మిక లోకం అంటే ఏంటి? అవతారాలంటే ఏంటి? ఈ యొక్క కాలము. సో, భగవంతుడు భగవద్గీతలో మనకి 5 విషయాల గురించి చెప్పారు. ఒకటి ఈశ్వరుడు, రెండోది జీవుడు, మూడోది కాలము, నాలుగోది కర్మ, ఐదోది ఐదోది భౌతిక లోకం. సో, ఇప్పుడు ఈ కాలం గురించి, ఈ భౌతిక లోకం గురించి ఏంటని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. సో, మీ అందరికి వాయిస్ క్లియర్‌గానే ఉందా? హరే కృష్ణ. క్లియర్ ఉంది. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. సో, యాక్చువల్‌గా ఇస్కాన్‌లో ఏంటంటే, మేమందరూ గూడా అందరినీ ఏ వ జెంట్స్‌నైతేమో ప్రభుజీ అంటాము. లేడీస్‌నైతేనేమో మాతాజీ అంటాం. సో, ఎందుకు అంటామంటే అలా, అందరూ గూడా మనకు తల్లితో సమానము. తర్వాత ప్రభుజీ అంటే ఎవరైనా మగవాళ్ళందరూ గూడా ప్రభువుతో, భగవంతుడితో సమానము. ఎందుకంటే మనమంతా గూడా భగవంతుడి యొక్క అంశలం కాబట్టి. సో, మనం ఈరోజు ఈటి గురించి తెలుసుకోబోతున్నాము. నేను షేర్ చేస్తాను డాక్యుమెంట్. సో, ఫస్ట్‌గా మనము ఏడో అధ్యాయంలో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఏంటంటే, భగవంతుడే ఈ యొక్క పంచభూతాలు, తర్వాత మనకు మనస్సు, ఇంద్రియాలు ప్లస్ మన యొక్క అహంకారం, ఫాల్స్ ఇగో అన్నీ గూడా భగవంతుడు నేనే సృష్టిస్తానన్నారు కదా! సో, దాని గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో, ఇప్పుడు దీన్ని ఒక గోలోక చాట్ అంటారు. సో, అందరికి స్క్రీన్ కనిపిస్తుందా ప్రభుజీ? మాతాజీ? కనబడుతుంది. యాహ్! సో, ఈ చాట్ అనేది మన యొక్క పురాణాలు, వేదాలు అన్నిటి తీసుకొని, సారాన్ని తీసుకొని, దీన్ని మనకి ఒక పిక్చర్ రూపంలో చూపించడానికి తయారు చేశారు దీన్ని. బేసిక్‌గా ఒక్క నిమిషం. సో, దీన్ని బ్రహ్మ సంహిత. సో, ఏదైనా మనకి ఈ ఏది శాస్త్రంలో తెలుసుకోవాలన్నా, మనకి ఏదొక శాస్త్రపరంగా మనకి ఒక రిఫరెన్స్ కావాలి. సో, బ్రహ్మ సంహిత అంటే బ్రహ్మ చెప్పిన విషయాలనమాట. దాని తర్వాత ఈ యొక్క డాక్యుమెంట్‌లో సో, బృహద్ భాగవతామృత. సో, ఈ డాక్యుమెంట్ రిఫరెన్స్‌గా తీసుకోవడం జరిగింది. సో, వైకుంఠ లోకేస్ ఎలా ఉంటాయి? లఘు భగవామృత. సో, దాని తర్వాత మనకి భాగవతము, భగవద్గీత ఇవన్నీ కూడా రెఫరెన్స్‌గా తీసుకోవడం జరిగింది. సో, ఫస్ట్‌గా మనం ఇక్కడికొద్దాం. మనకు అందరూ ఏం చెప్తారంటే, మనకి మొత్తం ముల్లోకాలంటారు గదా! సో, ముల్లోకాలంటే యాక్చువల్‌గా 3 లోకాలని కాదు. సో, ఊర్ధ్వలోకాలు, ముల్లోకాలంటే ఊర్ధ్వలోకాలు, భూలోకము, అధమలోకాలు. సో, మనకి 7 అధమలోకాలున్నాయి మనకి. మనదొక లోకము భూమి. దాని తర్వాత 6 పైన మనకి ఊర్ధ్వలోకాలుంటాయనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ భూవర్లోక్ ఎర్త్. సో, ఇప్పుడు ఎర్త్ అంటే భూమి తీసుకుంటే మనకి ఎక్కడ ఏమెవరుంటారు? అబోర్డ్ ఆఫ్ అంటే వాళ్ళ యొక్క లోకం అనేది. హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులు, అదర్ జంతువులనమాట. అలానే దాని కింద మనకి దాని పైన మనకి ఒక 6 లోకాలున్నాయి. ఒకటి భువర్లోకం అంటారు దాన్ని. ఇక్కడేముంటాయంటే గోస్ట్‌లంటే మనకి ఈ యొక్క ఆత్మలుంటాయి చూడండి. ఏదైతే మనకి శరీరం రాకుండా ఉంటాయో అవి ఉంటాయన్నమాట అక్కడ. తర్వాత స్వర్గము. స్వర్గంలోకం అంటే మనకు తెలిసిందే దేవీ దేవతలుంటారు. దాని తర్వాత మహర్లోక. మహర్లోకలో మునిలు అంటే ప్రజాపతులు ఉంటారనమాట. జనలోక అంటే ప్రజాపతిస్ అంతా ఉంటారు. దానిపైన తపలోక అంటే 4 కుమారాస్ ఉంటారు. దాంతో పాటుగా తపలోకలో ఎవరెవరు ఉంటారంటే, ఎవరైతే ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా! ధ్యానం చేసి పైకి వెళ్తారో ఊర్ధ్వలోకాలకి, వాళ్ళు తపోలోకెళ్ళి చేస్తారనమాట.
దాని తర్వాత పైన సత్యలోక. సత్యలోక అంటే బ్రహ్మలోకం. సో బ్రహ్మ ఇక్కడ ఉంటారనమాట. సో ఈ లోకాలు ఎలా వచ్చాయి అంటే మనకి ఒక చిన్న ఉదాహరణ. మనకి ఇప్పుడు ఈ విష్ణు అవన్నీ తెలుసుకున్న ముందు మనం ఒకటి తెలుసుకుందాం. సో మనకి ఒక 3 పురుషావతారాలు అనమాట. దాని గురించి తెలుసుకుందాం ఇక్కడ. సో సో మనకి భగవానుడు అంటే స్వయం రూపంలో ఉంటారు. కృష్ణుడు యాజ్ ఏ కవర్డ్ బాయ్ అంటే ఒక కవుల్ని కాచే లాగా ఉంటారన్నమాట వృందావనంలో. అది వృందావనం ఎక్కడ ఉంటుంది? గోలోకంలో ఉంటుంది. దాని నుంచి స్వయం ప్రకాశ అంటే ఈజ్ ఓన్ ఎక్స్పాన్షన్ అనమాట ఉంటుంది. దాంట్లో ప్రభావ ప్రకాశ అండ్ వైభవ ప్రకాశ. మనకి ఎవరైతే గురువు ఉంటారో మనకి ఉంటారు కదా మామూలుగా అదే కృష్ణుడు యొక్క అన్నయ్య ఎవరు? బలరాం. బలరాం అనేది విభావ ప్రకాశం అనమాట. ప్రభావ ప్రకాశ నుంచి ఎక్స్పాన్షన్స్ వస్తాయి. దాని తర్వాత ఇక్కడ మనకి ప్రభావ విలాస నుంచి 4 ఎక్స్పాన్షన్స్ అవుతాయి. ఎవరైనా ఇట్టంటే స్వయం ప్లీనరీ ఎక్స్పాన్షన్స్ అంటారన్నమాట. దాన్ని ఏమంటారంటే వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న. సో దాని నుంచి నారాయణ అనే ఒక ఎక్స్పాన్షన్ వస్తుంది. ఎక్స్పాన్షన్ అంటే అంశం అనమాట. సో దాని తర్వాత మళ్ళా 4 వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ఈ 4 వస్తాయి అనమాట. సో ఏవైతే మనకి అవతారాలు ఇవన్నీ భూమి మీద జరుగుతున్నాయో అవన్నీ కూడా సంకర్షణ నుంచి వస్తాయన్నమాట. సంకర్షణలో ఎవరెవరు ఉంటారు? గోవింద, విష్ణు, మధుసూదన. సో ఈ ఎక్స్పాన్షన్ నుంచి మనకి ముగ్గురు మళ్ళీ ఎక్స్పాండ్ అవుతారు అనమాట విష్ణుస్. కారణోదయ సాయిక విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. ఈ ముగ్గురు నుంచే మనకి ఎక్స్పాన్షన్స్ వస్తాయి. దాని తర్వాత మనకి అవతారాలు వస్తాయి. లీలావతారము, గుణావతారాలు, శక్తావేశ అవతారాలు, యుగావతారాలు, మన్వంతర అవతారాలు. ఏదైతే మనం అవతారాలు అంటున్నామో ఇవన్నీ కూడా ఈ క్షీరోదక సాయి విష్ణు నుంచి వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనము ఎక్కడున్నాము? ఏదైతే మనకి ఈ భౌగోళము ఇదంతా క్రియేట్ అవ్వాలంటే మెటీరియల్ క్రియేషన్ అంటారు దీన్ని. ఇదంతా కూడా కారణోదక సాయి విష్ణు నుంచి వస్తుంది. అదేంటో తెలుసుకుందాం మనం. ఇప్పుడు ఈ కారణోదక సాయి విష్ణు ఎక్కడుంటారంటే కారణ ఓషన్ అంటారు, విరజా రివర్. ఈ విరజా రివర్ ఎక్కడ ఉంటుందంటే భౌతిక లోకానికి ఆధ్యాత్మిక లోకానికి మధ్యలో ఉంటుంది. సో ఈ విష్ణువు నుంచి మనకి ఏదైతే మనకి ఈ శ్వేతరంధ్రాలు ఉంటాయి కదండి. శ్వేతరంధ్రాలు అంటే మనకి చెమటలు పోస్తాయి కదా. ఆ రంధ్రాల నుంచి వచ్చిన ఆ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, ఏవైతే చెమట ఉంటుందో ఆ చెమట నుంచి చాలా గోళాల్లాగా బ్రహ్మాండాలు వస్తాయన్నమాట. ఈ ఎన్ని బ్రహ్మాండాలు అంటారంటే మనకి ఒక పెద్ద డ్రమ్ములో మనం ఆవు గింజలు అంటాం కదా, ఆవాల గింజలు వేస్తే ఎన్ని ఉంటాయి దాంట్లో? కొన్ని కోట్ల రంధ్రాలు, కొన్ని కోట్ల ఆవు గింజలు, అన్ని బ్రహ్మాండాలు వస్తాయన్నమాట. సో ఆ బ్రహ్మాండంలో ఒక బ్రహ్మాండం తీసుకుందాం మనం. ఒక బ్రహ్మాండం అంటే ఇది ఒక బ్రహ్మాండం రౌండ్ గా ఉంది కదా, ఇది ఒక బ్రహ్మాండం కింద వస్తుంది. ఈ బ్రహ్మాండంలో ఎవరుంటారు? ఇక్కడ కారణోదక సాయి విష్ణు ఉన్నారు కాబట్టి ఆయన ఎక్స్పాన్షన్ ఇక్కడ గర్భోదక సాయి విష్ణు. ఈ గర్భోదక వాషంలో ఉంటారన్నమాట. మనకు తెలిసే ఉంటుంది 3/4 వాటర్ లోపల ఉంటుంది, మిగతాదంతా లోకాలు ఉంటాయి అనమాట. ఈ యొక్క ఓషన్లో ఉన్న వాటర్ అంతా ఎలా వచ్చిందంటే ఆయన యొక్క చెమట నుంచి వచ్చిందే ఇదంతా ఓషనం. అంటే చెమట నుంచి వచ్చిన ఈ నీళ్ళనే ఈ ఓషనగా తయారైంది. అదే మన జీవులు తీసుకున్నాం అనుకోండి, మన యొక్క చెమట నుంచి వచ్చేది వాసన వస్తుంది, స్మెల్గా వస్తుంది. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడిది పెద్ద సముద్రంలాగా తయారైంది. సో ఇప్పుడు ఈ గర్భోదక సాయి విష్ణు ఈ శేషనాగ్ మీద ఈ ఓషన్లో ఉంటారన్నమాట. ఉన్నప్పుడు ఈ నాభి ఉంది కదా, ఈ నాభి నుంచి ఒక కమలం వస్తుంది. ఈ కాండం ద్వారా కమలం వస్తుంది. ఈ కమలం నుంచి వచ్చిందే బ్రహ్మ అనమాట. ఈ బ్రహ్మ అంటాం కదా మనం, బ్రహ్మని అని కమలం నుంచి వచ్చి ఇక్కడ వస్తారన్నమాట. సో బ్రహ్మ అనే ఆయన ఒక మామూలుగా మనలాగా భౌతికంగా వచ్చిన ఆయన కాదు. అంటే ఇప్పుడు స్త్రీ పురుష సంబంధం వస్తే మనలాంటి మనుషులు అనమాట. కానీ అక్కడ తీసుకున్నాం అనుకోండి, అక్కడ తీసుకుంటే స్వయంగా నాభి నుంచి వస్తారన్నమాట బ్రహ్మ. సో బ్రహ్మకు తల్లిదండ్రి ఎవరంటే గర్భోదక సాయి విష్ణు కింద వస్తారన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ కాండం ఉంది కదా, ఈ కాండముని 14 మనం మడతలు
ఇలా పెడితే వచ్చినాయి 14 లోకాలు. ఈ విధంగా చూస్తే ఈ అనంత శేషనాగు ఎంత పెద్దదో ఆలోచించొచ్చు మనం. చాలా చాలా పెద్దది. సో దాంతో పాటుగా ఈ 14 లోకాలు ఉన్నాయి కదా! ఇప్పుడు మనము ఈ నరకలోకం 28 నరకలోకాలు ఉంటాయి. ఈ మధ్యలో ఉంది కదా! ఇక్కడ నా కర్సర్ కనిపిస్తుంది కదా! సో ఈ 14 లోకాలు, 28 లోకాలు. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామో భూలోకంలో ఉన్నాము. మనము ఇప్పుడేమంటారంటే ఈ భూలోకం నుంచి ఆ బ్రహ్మ భువనార్లోక పునరావృత్తి అర్జున మాముపేత్త కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అంటారన్నమాట భగవంతుడు. అంటే ఆ బ్రహ్మ అంటే బ్రహ్మలోకం అంటే సత్యలోకం నుండి భూలోకం వరకు మనమంతా తిరుగుతూ ఉన్నాం ఇక్కడ. ఈ అతల సుతల అన్ని లోకాల్లో తిరుగుతూ ఉన్నాం. మనం పుణ్యం చేస్తేనేమో స్వర్గానికి వెళ్తున్నాం, పాపం చేస్తేనేమో కిందికి వెళ్తున్నాం. నరకంలో కొన్ని రోజులు అనుభవించి తర్వాత ఇంద్రియ తృప్తి కోసం ఈ అతల వితల సూతల పతాల అని ఉంటాయి అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ పైన ఈ భూలోకం పైన 7 లోకాలు ఉన్నాయి కదా! ఈ 7 లోకాల్లోనే సూర్యుడు వస్తాడు అనమాట. సూర్యుడు చంద్రుడు ఉంటారు. ఈ కింద 8 నుంచి ఈ అతల నుంచి అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల ఈ లోకంలో సూర్యచంద్రుడు ఉంటారనమాట. అంటే ఎప్పుడు చీకటిగా ఉంటుంది. అందుకని అంటారు ఎవరైతే ఇంద్రియ తృప్తి కావాలనుకుంటారో ఈ 8 నుంచి 14 లోకాల్లోకి వెళ్తుంటారు అనమాట. ఇక్కడ ఇంద్రియ తృప్తి చేసిన తర్వాత మళ్ళా భూలోకంకి వస్తారు. ఎవరైనా భగవంతుని చేరుకోవాలి అంటే మనము ఖచ్చితంగా భగవంతుని చేరుకోవాలంటే ఖచ్చితంగా మనం భూమికి వచ్చే భగవంతుని చేరుకోవాలి. ఏమవుతుందంటే ఇక్కడ పూజలు అన్ని కొన్ని తక్కువగా ఉంటాయి. అసలు ఈ సుతల లోకంలో అయితే ఈ డీమాన్స్ ఉంటారన్నమాట. వాళ్ళకి అసలు భగవంతుడు అంటే కూడా తెలియదనమాట. సో వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ అతల లోకంలో ఎవరు ఉంటారంటే డీమాన్స్ ఉంటారు. తర్వాత వితల లోకంలో ఎవరు ఉంటారంటే శివ, లార్డ్ శివ కూడా ఉంటారు ఇక్కడ డీమాన్స్ తో పాటు. తర్వాత సుతల లోకంలో బలి మహారాజు, మనకు వామనదేవ్ ఉన్నాడు కదా, వామనదేవ్ అక్కడ ఉంటారు. ఏదైతే అవతారం ఉందో బలి మహారాజు యొక్క ఇంటి కాపరిగా ఉంటారన్నమాట వామనదేవ్. తర్వాత ఏంటంటే తలాతల లోకంలో దనావ అంటే దానవులు చేసేవాళ్ళు ఉంటారు. కింద మహాతల్లో నాగాస్ ఉంటారు, రసాతల్లో దైత్యాస్ ఉంటారు, పాతాల్లో నాగాస్ ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే తల మీద ఒక మణి ఉంటుంది. ఆ యొక్క వెలుతురుతోటి వాళ్ళు ఉంటారన్నమాట. చాలా చీకటిగా ఉంటుంది. దాని తర్వాత మూడోది ఏంటంటే క్షీరోదక సాయి విష్ణు అనమాట. ఇప్పుడు మనం అంతా కూడా అనుకుంటాం కదా, మేము ఎప్పుడు అంటాం కదా భగవంతుడు మనలో పరమాత్మగా ఉన్నారని. ఆ పరమాత్మే క్షీరోదక సాయి విష్ణు అనమాట. ఆయన అందరి హృదయాల్లో పరమాత్మగా విస్తరిస్తారు. ఈ యొక్క భూగోళంలో కాదు, అన్ని బ్రహ్మాండాల్లో కూడా క్షీరోదక సాయి విష్ణు ఎవరంటే పరమాత్మగా ఉంటారు. ప్లస్ ఏవైతే మనం అవతారాలు తీసుకుంటున్నారో అందరూ 9 అవతారాలు ఉన్నాయి కదా, మత్స్య అవతారము, కూర్మ అవతారము, అన్ని వామన అవతారము, నరసింహ అవతారము, రామ అవతారం అన్నీ కూడా క్షీరోదక సాయి విష్ణు నుంచే వస్తాయన్నమాట మనకి. ఓకే. రెండోది ఇప్పుడు మనకి చూస్తే ఇక్కడ బ్లాక్ గా ఉంది. మనకి ఎందుకు ఉందంటే సూర్యచంద్రులు ఉంటేనే ఇది ఉంటుంది. సో అదే బయట చూస్తే మీకు అంతా కూడా వైట్ గా ఉంది. ఇక్కడ కొంచెం క్లౌడ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడికి వస్తే బ్రహ్మజ్యోతి ఉంటుంది. ఇవన్నీ లైట్ తో ఉన్నాయన్నమాట. ఇవి చాలా డార్క్ గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకటి చెప్పాం కదా, ఈ యొక్క భౌతిక లోకం అంతా కూడా ఎలా తయారైంది పంచభూతాలతో. ఇక్కడ చూడండి, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్ ఇవన్నీ కప్పబడి ఉంటాయి అనమాట. ఫాల్సీగా మహత్తత్వ. సో ఇప్పుడు ఏదైతే ఇది భౌతిక లోకం, దీని పైకి వెళ్ళామనుకోండి ఈ మధ్యలో బ్రహ్మజ్యోతి ఉంటుంది. ఇక్కడ బ్రహ్మజ్యోతి అని రాసిన చూడండి. ఈ బ్రహ్మజ్యోతి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు చాలా మంది ఈ యొక్క జ్ఞానులు అష్టాంగ యోగం చేస్తారు కదా, వాళ్ళు ఏమంటారంటే మేము భగవంతుల్లో కలిసిపోతాం, లీనమైపోతాం అంటారు. సో ఈ బ్రహ్మజ్యోతి అనేది భగవంతుడి యొక్క రూపం నుంచి వచ్చిన వెలుగు కాబట్టి సో అదంతా కూడా చాలా కాంతిగా ఉంటుంది. అక్కడ నుంచి భగవంతుడి యొక్క రూపం నుంచి కాంతిగా వస్తుంది అనమాట. సో ఈ బ్రహ్మజ్యోతిలో వాళ్ళు ఏమవుతారంటే అలా తటస్థంగా ఉండిపోతారు. సో రెండోది. ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇప్పుడు మీరు ఒకటి చూస్తే ఈ భౌతిక లోకం పక్కన ఎవరుంటారంటే దుర్గాశక్తి ఉంటారు. సో దీన్ని అన్నిటినీ ఒక్కసారి చూపిస్తాను. ఇక్కడ దేవీధామ్ అంటారు అన్నమాట. ఏదైతే ఈయన భౌతిక లోకం ఉందో దేవీధామ్ అంటారు. ఈ మధ్యలో ఉంది కదా, ఈ మధ్యలో మహాకాల ధామ్ అంటే సదాశివ లోకం ఉంటుంది. దీన్ని మహేష్ ధామ్ అంటారు. అంటే పరమశివుడు యొక్క ధామ్ అంటారు దీన్ని.
దాని తర్వాత ఏముంటుందంటే హరిధాం ఉంటుంది. సో దీన్ని వైకుంఠం అంటారు. సో అందరూ కూడా వైకుంఠ వైకుంఠ అంటారు కదా, ఇక్కడే ఉంటాయన్నమాట. దాని తర్వాత దాని పైన ఏముంటుందంటే మనకి ఇక్కడ మధ్యలో అయోధ్య ఉంది, అయోధ్య. దాని తర్వాత ఏముంటుందంటే ఇక్కడ మనకి ఈ గోలోక వృందావనం అంటారు. రాధాకృష్ణులు ఇక్కడ ఉంటారన్నమాట. సో అంతా కూడా కమలంలాగా ఉండి చుట్టూ రౌండ్గా ఉంటుంది. ప్లస్ దీన్ని గోలోక వృందావనం అంటారు. సో ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ చూస్తే మధుర, జగన్నాథ్ పూరి, ద్వారక. ఇప్పుడు ఎక్కడైతే మనము వృందావన్ చూస్తున్నామో, మధుర చూస్తున్నామో, జగన్నాథ్ పూరి చూస్తున్నామో, ద్వారక, అవన్నీ కూడా ఎటర్నల్ గా భగవద్ధామంలో అన్ని కూడా ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి మేనిఫెస్ట్ అవుతాయి అనమాట. రెండోది ఏమంటారంటే ఇప్పుడు మనకు ఈ ఈ ఈ యొక్క అవతారాలు తీసుకుంటారు కదా, అవతారాలు అనేవి ఇక్కడికి వచ్చి మళ్ళీ పుట్టి పెరగడం ఉండదన్నమాట. డైరెక్ట్ గా అక్కడి నుంచి ఆవిర్భవిస్తారు. ఆవిర్భవించడం అంటే అక్కడ ఆల్రెడీ ఎటర్నల్ గా శాశ్వతంగా ఉంటారు, వాళ్ళు ఇక్కడికి వస్తారంటే. కృష్ణుడు కూడా అంతే. మీరు అనుకోవచ్చు, కృష్ణుడిని మనం చిన్నప్పుడు చాలా పెరుగుతాడు కదా, చాలా లీలలు చూస్తాం కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ కృష్ణుడు 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 10 ఇయర్స్ అని ప్రతి ఇయర్ ఒక్కొక్క చిన్న ఇక్కడ ఒక లోకం ఉంటుంది, చిన్న చిన్న లోకాల్లో అక్కడ ఉండి వాళ్ళు భగవంతుని సాంగత్యంతో ఉండాలి. కొంతమంది వాత్సల్యంగా ఉంటారు. అంటే ఏంటి, భగవంతుని చిన్నపిల్లడిగా చూసుకుని వాళ్ళు తల్లిదండ్రులుగా ఉండాలనుకుంటారు, వాళ్ళకు ఒక లోకం ఉంటుంది. అలా మాధుర్యభావంలో ఉండే గోపికలు అనమాట, వాళ్ళందరూ ఒక లోకం ఉంటుంది. అక్కడ ఎవరికి ఎలా కావాలో అన్ని రకాలుగా రసాలని చూడడానికి ఉంటారన్నమాట. సో ఆ విధంగా అవి క్రియేట్ అయినాయి. ఇక్కడ కూడా మీరు చూస్తే ఇది అచ్యుత, పురుషోత్తమ, వరాహ అవతారము, శంకర్షణ, విష్ణుమూర్తి, నరసింహ, దుర్గా, గోవింద, ఉపేంద్ర, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో అంటే వాళ్ళు సో వీళ్ళంతా కూడా అక్కడ ఉంటారు, జస్ట్ వాళ్ళు ఆవిర్భవిస్తారు అంతే. వాళ్ళు ఇక్కడికి వచ్చి మనలాగా శరీరం తీసుకున్నది, వాళ్ళని దివ్య శరీరాలు, వాళ్ళని ఆధ్యాత్మికం, మనదైతే భౌతికం. సో ఇప్పుడు ఏంటంటే ఈ భౌతిక లోకాన్ని మొత్తానికి భగవంతుడు ఏం చేశాడంటే ఒక దుర్గాదేవి అనమాట, దుర్గాదేవిని ఇక్కడ పెట్టారనమాట. సో దుర్గాదేవితో పాటు భగవంతుడి యొక్క ఎక్స్పాన్షన్ శంభు అనమాట, శివ. సో దుర్గాదేవి, శివ. సో మనం అనుకోవచ్చు దుర్గా అంటున్నాం, కాళీ అంటున్నాం, అందరూ కూడా ఒకళ్ళే. కానీ వాళ్ళ యొక్క శాంతంగా ఉంటే పార్వతీదేవి, తర్వాత కాళీమాత అంటే కోపంగా ఉంటే. సో అలా ఆ భావాన్ని బట్టి అలా వచ్చినాయి, కానీ అందరూ ఒకటే. సో శంభు రూపంలో భగవంతుడు ఇక్కడ ఆవిర్భిస్తాడు అనమాట. వీళ్ళిద్దరూ అందరూ అంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని. దీనికి అర్థం ఏంటంటే ఈ యొక్క లోకాలు ఉన్నాయి కదా, ఈ లోకాల్లో ఏం జరిగినా కానీ శివ పార్వతులు తెలియకుండా ఏమి చేయలేవు. మీరు ఒకసారి నేను పద్మపురాణంలో చెప్పాను, భగవంతుడు ఈ శివ పార్వతుల్ని ఈ భూలోకానికి మొత్తానికి, అంటే ఈ భూలోకం కాదు, ఈ అన్ని 14 లోకాలకి అధిపతిని చేసినప్పుడు వీళ్ళందరినీ ఎలా ఉద్ధరించాలి అని చెప్పి ప్రతి దాంట్లో నేను అది చెప్తున్నాను కదా, ఫలశ్రుతి అని. అవన్నీ కూడా పద్మపురాణంలో చెప్పాలంట. ఈ యొక్క జీవులందరూ కూడా మనము మన యొక్క ఇమ్మీడియట్ గా తల్లిదండ్రులు ఎవరంటే శివ పార్వతులు అనమాట. మన పార్వతీదేవి ఏం చేస్తుందంటే, అయ్యో వీళ్ళందరూ ఇక్కడ ఉండిపోయారు, యాక్చువల్ గా ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చారు, సో వాళ్ళందరినీ ఎలా ఉద్ధరించాలని చెప్పి ఆలోచన చేస్తారు. సో అందుకనే మనకి భగవద్గీత చదవమని చెప్పి దాంట్లో ఫలశ్రుతి రాశారు. దాంతో పాటుగా మనకు ఒకటి చెప్పాలి ఇంకా. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ మహాకాల ధామ అంటే సదాశివ లోక. ఇది ఎలా ఉంటుందంటే ఈ మధ్యలో, ఈ 2 లోకాల మధ్యలో ఉంటుంది. కొంత ఏమో చీకట్లో ఉంటుంది, కొంత ఏమో పైన ఉంటుంది. ఎవరైతే ఏదైతే భౌతిక కోరికలతో ఉండి భగవంతుని అంటే శివుణ్ణి ప్రార్థిస్తారో వాళ్ళందరూ కూడా మహాకాల ధామకి వెళ్తారన్నమాట. ఇంకోటి, కొంతమంది బాగా పూజ చేసి ఈ హరి గురించి తెలుసుకోవడానికి వెళ్ళాలంటే సదాశివలోకి వెళ్తారన్నమాట. సో శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే, మాకు భాగవతంలో వస్తుంది, చిత్రకేతు మహారాజు ఈ సదాశివలోకం ద్వారా వెళ్తూ ఉంటాడు అనమాట. ఎక్కడికి, భగవద్ధామానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఈ సదాశివలోకి చూస్తారని చెప్పి ఒక వర్ణన వస్తుంది. సో సదాశివలోకలో ఏం జరుగుతుందంటే ప్రతిరోజు భాగవతం క్లాస్ జరుగుతుంది అనమాట. సో భగవంతుడి గురించి శివుడు వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇంకో ప్లేస్ లో కూడా మీరు అంటారు, ఇక్కడ కూడా శివుడు ఉన్నాడు కదా అని. మీకు తెలుసు ఏంటంటే విషయము,
ఇదిగో ఇక్కడ వితల లోకంలో ఉంటామన్నమాట డీమన్స్. సో వీళ్ళందరినీ ఈ భౌతిక లోకంలో ఉన్న అసురుల్ని, మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని అందరినీ ఉద్ధరించి భగవద్ధాం పంపించడమే భగవంతుడు ఏం చేస్తాడు, శివ రూపంలో వచ్చారనమాట మనకి. సో అందుకని ఇక్కడ కూడా ఉంటారు. మీరు అనుకోవచ్చు ఎందుకు శివయ్య శ్మశానంలో ఉండి అలా ఉంటారని. మనల్ని ఉద్ధరించడానికి. ఎవరికైతే సరిగ్గా భక్తి చేయరో వాళ్ళందరికీ ఏమవుతుందంటే వాళ్ళకి నార్మల్ శరీరం రాదనమాట. సో భూత పేత పిశాచాలు అంటారు. వాళ్ళందరూ ఏమైందంటే ఎక్కడైతే నా యొక్క ధాంలో దుర్గాధాంలో ఈ యొక్క జీవులందరూ ఇబ్బంది పడతారో వాళ్ళందరినీ ఆయన దగ్గర తీసుకొని వాళ్ళని మంచిగా చేసి వాళ్ళకి ఒక 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 రూపం ఇచ్చి వాళ్ళని మళ్ళా మన భూమి మీదకి పంపించి వాళ్ళని ఉద్ధరిస్తారన్నమాట. సో అందుకని మనం ఎప్పుడు శివయ్యకి, పార్వతమ్మకి ఎప్పటికి రుణపడి ఉంటాం మనం. సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి మనం. నెక్స్ట్ సో ఇంకోటి అనొచ్చు. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూడండి, ధర్మార్థ కామాక్షల ధర్మ ఋగ్వేద, తర్వాత మోక్ష అధర్వేద, వేదాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. కామవేద, సామవేద, సో సంకర్షణ యజుర్వేద. సో ధర్మార్థ కామమోక్షాలు వేదాలు ఉన్నాయి కదా, 4 వేదాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా భగవంతుడు మనకు అవన్నీ ఇచ్చారన్నమాట మనకి. ఎవరంటే ఏమంటారంటే ఇవన్నీ వ్యాసదేవుడు ద్వారా ఇవన్నీ రాయించారన్నమాట మనకి. సో ఇంకోటి చూస్తే మీకు అయోధ్య. మీరు అనుకోవచ్చు కింద పైన ఉన్నాయి కదా అని. ఏమి లేదు. ఈ వైకుంఠ లోకాలు, తర్వాత గోలోక బృందావనాలు, ఇవన్నీ కూడా అయోధ్య అన్నీ కూడా ఒకటే. మనం అనుకోవచ్చు ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, రాముడు అంటే చాలా ఇష్టం అనమాట. అలాంటప్పుడు అయోధ్యకి వెళ్తాడు అనమాట. అలానే ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది. ఒకళ్ళు నరసింహస్వామి అంటే ఇష్టపడతారు, కొంతమంది కృష్ణుడు అంటే ఇష్టపడతారు, కొంతమంది నారాయణుడు అంటే ఇష్టపడతారు, కొంతమంది గోవిందుడు అంటే ఇష్టపడతారు. ఎవరికి ఎలా ఇష్టం ఉంటుందో వాళ్ళు ఆ ధామానికి వెళ్తారన్నమాట ఇక్కడికి. సో ఈ 3 కూడా ఒకటే ప్లాట్ఫామ్ లో ఉంటాయి మనకి. రెండోది ఈ బ్రహ్మజ్యోతి ఉంది కదా, ఈ బ్రహ్మజ్యోతి ఎలా ఉంటుందంటే ఈ భగవంతుడి నుంచి ఈ కాంతి అనేది మనకి మొత్తం వస్తుంది అనమాట. కానీ మనకు అనుకోవచ్చు ఈ బ్రహ్మజ్యోతి అనేది మనకెందుకు రాలేదని. ఎందుకు వాళ్ళంటే ఈ మహత్తత్వం ఉంది కదా, ఈ మహత్తత్వ అనేది ఆపేస్తుంది అనమాట. ఏంటవి? ఈ యొక్క పంచభూతాలు మన యొక్క ఫాల్స్ ఈగో అనమాట, మహత్తత్వ. ఇవన్నీ ఆపడం వల్ల మనకి లోపలికి రావట్లా. అందుకే భగవంతుడు ఏం చేశాడు, సూర్యచంద్రులు క్రియేట్ చేశాడు. మన క్లాస్లో చెప్పుకున్నాం మనం. ఏంటంటే సూర్యచంద్రులు ఎవరో కాదు, భగవంతుడి యొక్క 2 కళ్ళు. సో ఈ సూర్యచంద్రుల మీద ఈ బ్రహ్మజ్యోతి అంతా రిఫ్లెక్ట్ అయ్యి దాని తర్వాత భూమి మీద పడుతుంది మనకి. సో సో ఇంకా ఇంకటి ఏమంటారంటే మనకి ఈ బ్రహ్మ ఉన్నారు కదా, మనం ఏమనుకుంటామంటే ఈ లోకాలన్నీ లోపలే ఉంటాయన్నమాట. ఈ లోకాలన్నీ లోపల సత్యయుగంలో ఉన్నా కానీ బ్రహ్మకు కూడా ఒక చావు అనేది ఉంటుంది. ఈ 14 లోకాల్లో ఎవరున్నా కానీ వీళ్ళందరికీ జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఉన్నాయి. సో కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా లోపలే ఉన్నారు. మనం అనుకోవచ్చు బ్రహ్మకు ఎక్కువ ఏజ్ ఉంటుంది, అంతేగాని బ్రహ్మకు కూడా 100 ఇయర్సే ఉంటారు. కానీ మన యొక్క 100 ఇయర్స్, బ్రహ్మ యొక్క 100 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. దాని గురించి చెప్పబోతున్నాను నేను. సో బ్రహ్మకు 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సో మనం ప్రెజెంట్ ఏంటంటే 50 సంవత్సరాలు ఉన్నాయి. 100 ఇయర్స్ లో 50 సంవత్సరంలో ఉన్నాం. ఈ 50 సంవత్సరాలు ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు ఉంటాయి. ఈ 365 రోజుల్లో 183వ రోజులో ఉన్నాం మనం. ఇప్పుడు ఆ 183వ రోజులో 12 గంటలు, పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. సో ఏమవుతుందంటే ఈ బ్రహ్మ డే టైంలో అంతా మనమంతా ఉంటాము. నైట్ టైం అంతా మనం ఏమవుతుందంటే మనమందరం కూడా అదృశ్యమైపోయి మళ్ళా గర్భోదక సాయి విష్ణువులో కలిసిపోతాం అనమాట. ఎవరెవరు కలిసిపోతారు కూడా రాశారు. అతల పుతల సుతల తలాతల మహాతల రసాతల పాతాల ప్లస్ మన యొక్క భూమి ప్లస్ భువర్లోకము స్వర్గలోకము. మనకు అనుకోవచ్చు స్వర్గానికి వెళ్ళినా కానీ బ్రహ్మ యొక్క 12 గంటలు ఉంటాము, రాత్రిపూట మనమంతా అవ్యక్తం అయిపోతాం. తర్వాత మళ్ళా ఉదయాన్నే వచ్చే వరకు వస్తాం అనమాట. సో దాన్ని ఇలా తీసుకుంటే ఇప్పుడు ఈ 12 గంటల్లో 1000 చతుర్యుగాలు ఉంటాయి.
1000 చతుర్యుగాలు ఉంటాయి. దాంట్లో మనం 500 చతుర్యుగాలు ఉన్నాం. ఈ 500 చతుర్యుగాలో కూడా కలియుగంలో ఉన్నాం. కలియుగం యొక్క టైం అంతా 4,32,000 సంవత్సరాలు. సో ఇప్పటికి మనం 5,000 సంవత్సరాలు కలిపాం. అలా ద్వాపర యుగం తీసుకుంటే 8,64,000 సంవత్సరాలు. అలా త్రేతాయుగం అంటే కలియుగానికి 3 టైమ్స్ 1296 వేల సంవత్సరాలు. సత్యయుగంలో 1728. ఇలా మొత్తం టైము ఒక బ్రహ్మ యొక్క 100 ఇయర్స్ అంటే 311 బిలియన్ ఇయర్స్ అంటారనమాట. సో అంత టైము. కానీ ఈ బ్రహ్మ టైం అనేది కూడా ఈ యొక్క భగవంతుడి యొక్క ఓషన్‌లో మన తల ఉంటది కదండీ! తల ముంచి తీసినట్లు అలా ఉంటాయంట. అంటే బబుల్స్ లాగా వస్తుంటే పోతాయంట. సో అలా తీసుకుంటే మన యొక్క జీవుల యొక్క టైం అనేది చాలా చాలా ఎక్కువ. కానీ ఎందుకైతే మనం భౌతిక లోకం వచ్చామో మన యొక్క ఆయుష్ తగ్గిపోయింది. మనమంతా కూడా సనాతనలో ఉన్నాం అక్కడ భగవంతుడి దగ్గర. అలానే మనము మొన్న చెప్పినట్టుగా అసలు మనం ఇదంతా జ్ఞానం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేత పసిబిర్నామాము ధర్మోయితేస మధుకో విశేష ధర్మేణ హీన పసిబి సమాన. ఆహారము అంటే తినడము, నిద్రపోవడము, భయపడ్డము అంటే ఏదైనా వస్తే భయపడడం, మైథునం అంటే సంతానోత్పత్తి. ఇవి మానవులకున్నాయి, పశువులకున్నాయి. కానీ మానవులకి ఏం తెలుసంటే ధర్మము, జ్ఞానము, నీతి ఇవన్నీ తెలుసు. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడి నుంచి వెళ్ళాలి, మనం భగవంతుడు అంటే ఎవరు, జీవుడు అంటే ఏంటి, కాలం అంటే ఏంటి, ఈ మనుషులకి తెలుసు. కానీ పశువులకి తెలియవనమాట. ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకుంటామో అప్పుడే మనిషి జన్మ నుంచి మనం ఉత్తమ లోకానికి వెళ్తాం. అదే మనం తెలుసుకోలేదనుక ఏమవుతుంది, పశువుల్లాగా మనం కూడా కింద అధోలోకాలకు వెళ్తాం అనమాట. రెండోదేంటి, మనం అంతా కూడా ఒక ఓత్ తీసుకొని వచ్చాం. ధర్మార్థ కామ మోక్షాలు. అంటే ధర్మము, అర్థము అంటే సంపాదించడం, కామం అంటే పిల్లలు కంటం, మోక్షం అంటే ఈ జనన మరణ సక్రమం నుంచి విముక్తి పొందడం. మనం అందరం కూడా మనం మోక్షం వైపు అడుగులేయాలి కదా! అందుకే ఈ భగవద్గీత క్లాసులు వింటున్నాం మనం. తర్వాత ఏందంటే ఈ అంత భగవంతుడిది ఉంది కదా! ఇవన్నీ ఏందంటే ఒక 12 మహాజనులు ఉంటారు మనకి. ఈ మహాజనుల యొక్క విషయాలు తెలుసుకొని మనం ఉద్ధరించబడాలన్నమాట. ఈళ్ళెవరు అంటే బ్రహ్మ, నారదులు వారు, శివుడు, నలుగురు కుమారాసు ఉంటారు. కపిలుడు, మను అనమాట, స్వయంభూ మను అంటారు. ప్రహ్లాద్ మహారాజు, జనక మహారాజు, భీష్ముడు, బలి మహారాజు, సుఖదేవ గోస్వామి, యమధర్మరాజు. మనమంతా ఏమనుకుంటామంటే యమధర్మరాజు అంటే అమ్మో యముడు మనల్ని అందరినీ శిక్షిస్తాడంటారు. కానీ చాలా చాలా ఉత్తమ భక్తుడండి యమధర్మరాజు. భగవంతుడు ఏదైతే చెప్పాడో ఆయన యొక్క పని ఆయన చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించమని చేస్తున్నారు అనమాట. అలా మనకి ఒక్కొక్కరు ఒకటి. నారదముని ఎవరంటే డివోషనల్ సర్వీస్. మన యొక్క భక్తి చేయడం అంటే నారదముని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. తర్వాత కుమారాసు, కపిల, తర్వాత ప్రహ్లాదుడు. ఒక మంచి శుద్ధ భక్తుడు ఎవరంటే ప్రహ్లాదుడు అనమాట. జనక మహారాజు ఎవరంటే ఏదైతే కర్మయోగం ఉందో చాలా చాలా ఉత్తమంగా చేశారు. తర్వాత సుఖదేవ్ గోస్వామి ఏం చేశారంటే మనకి భాగవతం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఎలా అంటే ఈ భక్తి యోగం ఉంది కదా, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అని. సో ఈ కీర్తనం ఎవరంటే సుఖదేవ్ గోస్వామి అనమాట. సో వీళ్ళందరినీ మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలన్నమాట. రెండోది, మనం ఈ జ్ఞానాన్ని అంతా ఎందుకు నేను ఎందుకు మీ అందరికి చెప్తున్నా అంటే ఈ భగవద్గీతలో వస్తుంది అనమాట. ఇది ఏమంటే ఈ పరమమైన రహస్యాన్ని భక్తులకు వివరించిన వారికి శుద్ధ భక్తి యొక్క సేవ నిశ్చయంగా లభించను. చివరకు అతడు నన్ను తిరిగి చేరుకొను. అంటే మనం అంతా కూడా ఈ జ్ఞానాన్ని మనతో ఆగిపోకుండా 10 మందికి పెంచాలి, 10 మందికి ఇవ్వాలి. అంటే ఏంటంటే మీ అందరు తెలుసుకోవడం కాదు, మీ అందరూ మిగతా వాళ్ళకి ఏదైతే ఇప్పుడు నేర్చుకుంటున్నామో అవన్నీ కూడా మిగతా వాళ్ళకు నేర్పించాలన్నమాట. నేర్పించడం అంటే వాళ్ళని శ్రవణం, కీర్తనము అన్నిటికి కూడా అవకాశం ఇచ్చేటట్టుగా చేస్తే మనం కూడా భగవద్ధామానికి వెళ్ళొచ్చు అనమాట. అది. సో తర్వాత ఏంటంటే ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఈ 5 విషయాలు చేయాలంటే ఏబిసిడికి ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఇప్పుడు ఏంటంటే ఇది అసోసియేషన్ అంటే మనం సాధు సంఘ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే క్లాస్ వింటున్నామంటే ఏంటంటే మనం అందరం కూడా సాధు సంఘ చేస్తున్నాం. అంటే ఒక సాధు సంఘలో ఉండి శ్రవణం చేస్తున్నాం. నేనేమో మాట్లాడుతున్నట్టు కీర్తనం చేస్తున్నాను, మీరు శ్రవణం చేస్తున్నారు. అలానే బుక్స్ రీడింగ్ అంటే ఏంటి, భగవద్గీత, భాగవతం చదవడం. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి విషయము భగవద్గీత, భాగవతం నుంచే ఉంది. ఇది రీడింగ్ ఎలా చేస్తున్నాము, మనం వింటున్నాం కూడా, అంటే తెలుసుకుంటున్నాము. సో ఇండైరెక్ట్ గా మనం భగవద్గీత, భాగవతం చదువుతున్నట్టు. చాంటింగ్ అంటే జపం అనమాట.
ఇప్పుడు మనం ఇదంతా నేర్చుకుని దేనికోసం? భగవద్ధామానికి వెళ్ళటానికి. అంటే భగవంతుడి యొక్క సేవ చేయడానికి. భగవంతుడికి సేవ చేయాలి అంటే మనం ఏంటి? సేవలో ఉపయోగించమని చెప్పాలంటే ఏందంటే, మనం ఈ కలియుగంలో మనకి హరినామ సంకీర్తనం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. సో, ఈ హరే కృష్ణ మహామంత్రం ఏం చెప్తున్నామంటే మనము, అయ్యా నీ సేవలో వాడండి, నీ సేవలో ఉపయోగించండి రోజు చాంటింగ్ చేయడం. నాలుగోదేంటంటే డైట్. అంటే డివోషన్. డైట్ ఏంటంటే భగవంతుడికి అర్పించిన ప్రసాదం రూపంలో తినడం వల్ల ఏమొస్తుందంటే మన యొక్క బాడీ కూడా మొత్తం శుద్ధమవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే రోజు మనం యజ్ఞం చేసినట్టు. ఐదో ఈ అంటేనేమో ఎంగేజ్మెంట్ అంటే స్పిరిచువల్ ఎన్లైట్మెంట్. ఎన్లైట్మెంట్ ఏంటంటే పరివర్తన. హృదయ పరివర్తన ఎప్పుడొస్తుంది? మనం ఈ క్లాసులు వింటే వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అవే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో దీంట్లో ఏవైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు ఎవరైనా నిస్సందేహంగా. సో అందరూ అన్‌మ్యూట్ చేసుకొని అడగొచ్చు. యాక్చువల్‌గా ఒక 2 నిమిషాల్లో ఈ మీటింగ్ ఎండ్ అవుతుంది. మీరు మళ్ళా ఇంకోసారి జాయిన్ అవ్వొచ్చనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. యాక్చువల్‌గా ఇంకో 1 మినిట్‌లో ఎండ్ అవుతుంది మీటింగు. పర్వాలేదు. మీరు క్వెషన్ అడగండి. మళ్ళా మనం జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రశ్నలు నేను తీసుకోవట్లే ఎవరి దగ్గర నుంచి. ఎవరైనా ప్రశ్నలు అడగొచ్చు. ప్రశ్నలేం లేవండి. సో సుబ్బారావు గారు. చెప్పండి. నో క్వెషన్. సో ఇలా భౌతిక లోకం అలా ఉన్నాయి అన్నీ. సో మనం ఇవన్నీ తెలుసుకొని మనం ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలని తెలుసుకోవాలన్నమాట. సో మనం ఏదైతే ఈ హరే కృష్ణ మహామంత్రం జస్ట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ భూలోకం నుంచి ఈ హరే కృష్ణ అనేది ఇలా వెళ్ళి ఈ బ్రహ్మ దగ్గర నుంచి వెళ్తుంది. దాని తర్వాత పైకెళ్తుంది ఇలా విరజారవర్ ద్వారా. దాని తర్వాత ఇక్కడికి మన యొక్క అయోధ్య మనకి ఇక్కడికి వెళ్తుంది, వైకుంఠానికి వెళ్తుంది. దానిపై నుంచి సో ప్రతి దగ్గర ఇలా వెళ్తూ ఉంది. ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి మనకి గోలోక వృందావన్ వెళ్తుంది. ఏదైతే మనం ఇక్కడ వృందావన్ చూస్తున్నామో అది యాజ్ ఇట్ ఈజ్ భగవద్ధామ యొక్క గోలోక వృందావన్ నుంచే వచ్చిందనమాట అవన్నీ. సో ఇలా మనం చేస్తే ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది ఈ గోలోక వృందావన్ నుంచి మనకు వచ్చిందనమాట. సో అదనేది సారాంశం. సో మనం చేసిందంతా కూడా డైరెక్ట్‌గా ఈ భౌతికంగా ఏమీ ఉండదు.